నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారం చెలాయించినటువంటి యొక్క ఐపీఎస్ అధికారులు ఇప్పుడు హెడ్ క్వార్టర్స్కి అటాచ్ అయ్యారు. మొత్తానికి వాళ్ళకి పోస్టింగ్లు లభించలేదు. ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేమే సామంతరాజులం అన్నట్టు విర్రవీగినటువంటి ఒక ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి అటాచ్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాంటిదే డీజీపీకి కూడా డౌట్ వచ్చింది. ద్వారకా తిరుమలరావు గారికి కూడా డౌట్ వచ్చింది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని. వీళ్ళు చాలా పెద్ద లిస్టే ఉన్నది. వీళ్ళు ఏంటి అంటే, ఊరికే పేర్లు చదువుతాను. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. ఈయన ఏం చేశాడో మనకు తెలుసు. అంటే లేటెస్ట్గానే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కూడా వాళ్ళిద్దరి ఆలుమగల మధ్య పంచాయతీ కాదు, ఆ లేడీకిను దువ్వాడ శ్రీనివాసరావుకి మధ్య పంచాయతీ సెటిల్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసిన వ్యక్తి ఇటువంటివి చాలా చేశాడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. తర్వాత సునీల్ కుమారు, సంజయ్, వీళ్ళు సిఐడి ఇన్ఛార్జీలుగా ఉండి వాళ్ళు ఏం చేశారో మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. తర్వాత కాంతిరాణా టాటా, ఈయన విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆ లైట్లు ఆపిచ్చాడు చూడండి. ఆపిచ్చేస్తే గులకరాయి వచ్చి తగిలింది. అది ఆ కేసు అది జరగటానికి సానుకూలంగా వ్యవహరించిన వ్యక్తి. లేకపోతే పోలీసులు కరెంట్ ఆపటం ఏముంది? వివిఐపి మూవ్మెంట్ అయితే లైట్లు వేస్తారా, లైట్ తీస్తారా? ఆ టైంలో క్రాంతి టాటా పేరు అయితే మారుమోగిపోయింది. అంటే ఈ విధంగా ఉన్నాడు. తర్వాత కొల్లు రఘురామరెడ్డి, ఈయన చూసాం. ఈయన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన ఆఫీసర్ అన్నమాట. నన్ను ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు అని అడిగాడు ఆయన. తెలియదండి అన్నాడు. అంటే ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి తెమ్మన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎత్తుకెళ్ళాడు. అంటే ఈ ఎత్తేశారు అనే మాట జగన్మోహన్ రెడ్డి అన్నాడు, అందుకని నేను ఆ మాట మాట్లాడుతున్నా. తర్వాత అమ్మిరెడ్డి, విజయారావు, విశాలగున్ని, రవిశంకర్ రెడ్డి, వీళ్ళందరూ జిల్లాలకి ఎస్పీలుగా పనిచేశారు. అండ్ వీళ్ళందరూ కూడా ఆ జిల్లా పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిన వ్యక్తులు. రిషాంత్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయనైతే అసలు వైసీపీ గూండాలతో కలిసి పోలీసులు రాళ్ళు అందిస్తే వైసీపీ గూండాలు వేశారు పొంగనూరు రాళ్ల దాడి ఇన్సిడెంట్లో. తెలుగుదేశం వాళ్ళకు 30 మందికి గాయాలైన రక్త గాయాలు తగిలినాయి. ఒక కానిస్టేబుల్కి కన్ను పోయింది. ఇతను ఈ రిషాంత్ రెడ్డి స్క్రీన్ మీదకి వచ్చి చెప్తాడు, టీవీల ముందరకు వచ్చి, తెలుగుదేశం వాడిని ఒక్కడిని కూడా వదలను నేను అంటాడు. మొత్తం ఒక 105 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడు. 30 మంది ఎవరైతే రక్తగాయాలు తగిలిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడో ఆయన ప్రచార రథం మీద ఉన్నాడు. ఆయనకి షీల్డ్ అడ్డం పెట్టి వీళ్ళందరూ సెక్యూరిటీ వాళ్ళు ఆయన్ని కాపాడుతున్నారు ఈ రాళ్ల వర్షం నుంచి. ఆయనట వచ్చి మర్డర్ అటెంప్ట్ చేశాట. అట్ట కేసులు పెట్టిన అతను ఈ రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు అంటే ఈ రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి చిత్రహింసలు పెట్టారు కదా, అందులో దానికి సంబంధించిన వ్యక్తి. అంటే వీళ్ళందరి పేర్లు, ఇప్పుడు నేను పేర్లు చదివిన వాళ్ళందరినీ ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తే అంటే దాని అర్థం ఏంటి అంటే, పోస్టులు ఇప్పుడు ఖాళీ లేవు, ఖాళీ ఉంటే ఇస్తాంలే, అప్పటి వరకు ఖాళీగా ఉండు అని. వీళ్ళందరూ రోజు ఆఫీస్కి రావాలి. మామూలుగా మనం ఏదైనా వివిఐపి మూమెంట్ ఉన్నా కానీ, లేదు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ ఆ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేస్తారు.
వాడు వచ్చి రోజు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టిపోతూ ఉంటాడు. ఉమ్, అంటే దానికి పోలిక లేదు, కానీ ఉమ్, వీళ్ళ జాబు డీజీపీ హెడ్ క్వార్టర్స్లో. సో డీజీపీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, రోజు వెళ్ళాలి, అక్కడ సంతకం పెట్టాలి, అటెండెన్స్ వేయించుకోవాలి, రావాలి. కానీ వీళ్ళెవరూ కూడా వెళ్ళట్లేదు. ఉమ్, వెళ్ళకపోతే దీని మీద డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆయన ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలి, అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయాలి అని చెప్పి డీజీపీ ఆర్డర్స్ ఇచ్చారు. ఇదేంటి అంటే పోస్టింగ్ లేదు కదా అని ఉమ్, ఏదో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే కాదు కదా, ఉద్యోగంలో ఉన్నారు కదా. చాలామంది, కొంతమంది ఆఫీసర్లు అయితే వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయతగా పనిచేసి, మరి ఆయన ఇచ్చాడో లేకపోతే వీళ్ళే మిగుల్చుకున్నారో తృణమో మిగుల్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. వాళ్ళందరూ వీఆర్ఎస్ తీసుకున్నారు. కొంతమంది కేంద్రం నుంచి డెప్యుటేషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కొంతమంది ఐఆర్ఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. కొంతమంది ఇండియన్ రైల్వే సర్వీస్లో ఉన్న వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళు ఇప్పుడు పోలీస్ కేసుల్లో ఉన్నారు. కొంతమంది మీద రెడ్ అలర్ట్ ఇచ్చారు, వాళ్ళు దొరకకుండా తిరుగుతూ ఉంటే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను పేర్లు చదివిన వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళు రోజు డీజీపీ ఆఫీస్కి రావాలి అని చెప్పి డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఇది అవసరం కూడా. ఎందుకు అంటే పోస్టింగ్ ఇవ్వలేదు, పోస్టింగ్ ఇవ్వనంత మాత్రాన నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా పోవు కదా. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వే కదా, నువ్వు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నావు కదా. సో అందుకని వచ్చి రెగ్యులర్గా డీజీపీ ఆఫీసులో అటెండెన్స్ వేయించుకోవాలి. అట్లా మేము వేయించుకోము అంటే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు వీళ్ళైతే మాత్రం చాలా అసలు అధికార దుర్వినియోగం అనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా విధేయత చూపించటం కానివ్వండి. అంత విధేయత ఎందుకు చూపించారు, మీరు ఐపీఎస్ ఆఫీసర్లు కదా అని అడిగిన వాళ్ళని వీళ్ళు దౌర్జన్యంగా ఇది చేయటం, నోరు మోయించటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసిన వ్యక్తులు వీళ్ళు. పై స్థాయిలో ఉన్నవాళ్ళు అట్లాగే ప్రవర్తించారు, ఎస్పీ స్థాయిలో ఉన్నవాళ్ళు అంతకన్నా దారుణంగా ప్రవర్తించారు. ఎన్నికల సమయంలో కూడా వీళ్ళని అటు ఇటు మార్చినా కానీ వీళ్ళు కనీస మాత్రమైన బుద్ధి కూడా తెచ్చుకోకుండా ప్రవర్తించారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇది క్షమించరాని నేరం. ఆ విధంగా పోలీస్ అధికారులే ఆ విధంగా ప్రవర్తిస్తే ఇంకా సమాజం శాంతి భద్రతలతో ఎట్లా ఉంటుంది? అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక లిస్ట్ ఏదైతే ఉందో, ఈ లిస్ట్కి సంబంధించినటువంటి ఒక ఐపీఎస్లు అందరూ కూడా జగన్కి విధేయత చూపించారు. అదేవిధంగా చీకటి రాజ్యంలో చాలా వరకు అరాచకాలు, అక్రమాలు వీటన్నిటి కూడా పాల్పొందవన్న లిస్టే ఇదని చెప్పేసి మనకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు చూసాం, ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళందరూ ఏం చేశారో మనం చూసాం. అయితే ఇంత సామంతరాజులుగా వెలిగినటువంటి వీళ్ళందరూ కూడా రేపొద్దున డీజీపీ ఆఫీస్కి వచ్చేసి సంతకాలు పెడతారంటారా, లేదంటే వీఆర్ఎస్లు తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అట్లా కదా, అంటే అది వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు ఇచ్చారు, మీరు రోజు వచ్చి 10 వచ్చి సంతకాలు పెట్టాలని. ఇప్పుడు దానికి ఇష్టపడిన వాళ్ళు, అంటే ఇవన్నీ కూడా జగన్ గారు ఇవి ఏంటంటే డిసిప్లిన్డ్ ఫోర్సెస్ అండి. పోలీసు వ్యవస్థ అనేది అదొక డిసిప్లిన్డ్ ఫోర్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ చెడగొట్టాడు, వాళ్ళల్లో డిసిప్లిన్ లేకుండా చేశాడు, వాళ్ళందరినీ ఉసిగొలిపాడు. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు తాము చదువుకున్న విద్యని, అంటే వాళ్ళు నేర్చుకున్న విద్యని వాళ్ళు వాడకుండా వాళ్ళు ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి మనసు కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నం చేశారు. అక్కడ తేడా వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదన్నా పని చెబితే చెయ్యటం వేరు,
ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రజల్ని హింసించటం వేరు. వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మన ఆందోళన, మన ఆదుర్ద ఏంటి అంటే, మనం చెప్పే విషయం ఏంటి అంటే, వీళ్ళకి పోస్టింగ్ వస్తుందా రాదా మనకు సంబంధం లేదు. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరన్నట్టు సామంతరాజుల్లాగా ప్రవర్తించి ప్రజలని పీడించారు. ఆ పద్ధతి మార్చుకోవాలనేదే మనం చెప్తున్నది. ప్రజలని పీడించొద్దు. నువ్వు వైసీపీ పార్టీ కార్యకర్తవి కాదు, నువ్వు పోలీస్ ఆఫీసర్వి. నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా పరిపాలించాల్సిన వాడివి. నువ్వు ఎవరో చెబితే ఎఫ్ఐఆర్ పెట్టడం, ఎఫ్ఐఆర్ పెట్టద్దు అంటే మానేయడం, అటువంటి పనులు నువ్వు చెయ్యకూడదు అనే మనం చెప్తున్నది. అంతే తప్ప ఈ పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ విఆర్ఎస్ తీసుకొని వెళ్ళాలని మనమేం చెప్పం. మనకు అవసరం కూడా లేదు. నీకు ఒక బాధ్యత అప్పగిచ్చినప్పుడు ఆ బాధ్యతని చట్ట ప్రకారం నిర్వర్తించాలి. అంతే తప్ప జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి నువ్వు నీ బాధ్యతని తాకట్టు పెట్టవద్దు అనేదే చెప్పేది. వీళ్ళు ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా డీజీపీ ఆదేశాల మేరకు వీళ్ళు రెగ్యులర్గా వచ్చి డీజీపీ ఆఫీసులో సంతకాలు పెడితే, రెగ్యులర్గా వచ్చి కూర్చుంటూ ఉంటే వీళ్ళకి పోస్టింగులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే క్రమశిక్షణతోటి ఉంటున్నారు అన్న ఉద్దేశంతో మామూలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వీళ్ళకి పోస్టింగులు ఇవ్వచ్చు. అందుకని రెగ్యులర్గా వాళ్ళు తమ డిసిప్లిన్ని, తమ క్రమశిక్షణని డీజీపీ ముందర వాళ్ళు ప్రదర్శించాలి. వాళ్ళు చెప్పాలి, మేము మారాము మనుషులం అని ప్రూవ్ చేసుకుంటే వీళ్ళకి పోస్టింగులు కూడా రావచ్చు. నేనేమి వీటికి కాదంటాను. ఐపీఎస్ చదివారు కదా, ఆ తాత్కాలిక ఆవేశంలో జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ఉంటాడు అనుకొని ఆ భ్రమలో కొన్ని పనులు చేసి ఉండొచ్చు. లేదు, కొంతమంది కులం ఫీలింగ్ తోటి చేసి ఉండొచ్చు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి వాస్తవం వాళ్ళకి ఇందులోకి వచ్చి వాస్తవాలన్నింటినీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని, అయ్యో మేము ఆ విధంగా చేయకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపం రావచ్చు. ఈ క్రమశిక్షణ గల పోలీసు అధికారులుగా వాళ్ళు మారితే వాళ్ళకి పోస్టింగ్ రాకుండా పోదు కదా, ఎక్కడికి పోదు. అదే గతంలో చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతగా ఎప్పుడు ఐపీఎస్ల గురించి కానీ ఐఏఎస్ల గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించిన వెంటనే చాలా బాధాదుఃఖంతో ఆయన మాట్లాడారు. పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని. సో ఇంత పూర్తిగా విధ్వంసం జరిగింది అని చెప్పి అనుకోవచ్చా ఐపీఎస్ల రేంజ్లో? ఐఏఎస్లు కూడా చూసాం కదా మనం. ఇప్పుడు ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఆమెకు అసలు ఈ కుంభకోణాల్లో లేకపోతే చీఫ్ సెక్రటరీ కావాల్సింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉన్నది, జైలుకి వెళ్ళింది, జైల్లో ఉన్నది, ఆరోగ్యం అంతా పాడైపోయింది, బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపంతో ప్రవర్తించాలి కదా. అయ్యో నేను తప్పు చేశాను, నాకు ఇచ్చిన అధికారాన్ని నేను దుర్వినియోగం చేశాను, ఇక నుంచి పేద ప్రజలకి సహాయపడతాను అని అనుకోవాలి కదా. వచ్చింది, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి కేటాయిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అయింది. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అయ్యి టీడీఆర్ బాండ్లు రిలీజ్ చేసింది. 10,000 కోట్లు హజం. 10,000 కోట్ల రూపాయల దొంగ టీడీఆర్ బాండ్లు జారీ అయినాయి. అందులో మరి ఎన్ని వేల కోట్లు ఎంతమంది చేతులు మారినాయి. ఈ రాజకీయ నాయకులు, ఒక పర్టికులర్ పాకెట్లో ఉన్న రాజకీయ నాయకులు చెబితే ఈ టీడీఆర్ బాండ్లని ఎందుకు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సిన అవసరం ఉన్నది. అంటే శ్రీలక్ష్మి ఉదంతాన్ని ఎందుకు చెప్పాను అంటే, జైలు నుంచి వచ్చిన తర్వాత అయినా మనసు మార్చుకోవాలి, నాకున్న అధికారాన్ని పేద ప్రజల కోసం ఉపయోగిద్దాము
పేద ప్రజలకి ఏదన్నా మేలు జరిగే పథకాన్ని మనం ముఖ్యమంత్రితో చెప్పి దాన్ని అమలు చేయిద్దాము అన్న ధ్యాస లేకుండా మళ్ళీ రావటం, మళ్ళీ అధికారంలోకి రావటం, మళ్ళీ టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేయటం. ఈ తరహాలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండటం వల్లే 5 సంవత్సరాల్లో అరాచక పాలన సాగింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆ అరాచక పాలన ముగిసింది. ఇప్పుడు ఈ పోలీసు అధికారులు కూడా వీళ్ళకి కూడా కొంతమంది సీనియర్లు ఉన్నా కానీ కొంతమంది జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కనుక తమ నడవడికని మార్చుకుంటే మళ్ళీ పోస్టింగులు ఇవ్వటానికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళేమి జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళందరినీ కులం పేరు చెప్పి గ్రిప్పులో పెట్టుకొని వాళ్ళకేదో 10 రూపాయలు ఆశ చూపించి, లేదు బ్లాక్మెయిల్ చేసి, లేకపోతే వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళందరినీ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని చంద్రబాబు నాయుడు చూడడం, ఆ మంత్రులు ఎవరు చూడరు. ఈ ప్రభుత్వం అటువంటి పనులు చేయదు. సో చూద్దాం సార్, డీజీపీ గారు హుకుం ఎంతమంది పాటిస్తారనేది చూద్దాం మరి. నమస్తే. నమస్కారం.